శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు బ్రహ్మపురాణంలో మార్కండేయుడు గురించి తెలుసుకుందాము. చాలా కాలం క్రితం ప్రళయం సంభవించింది. ప్రపంచమంతా అంధకారంలో ఉంది. సూర్యచంద్రులు లేరు. మెరుపులు, ఉరుములు పర్వతాలన్నీ, చెట్లన్నీ నాశనం చేశాయి. ఉల్కాపాతాలు సంభవించాయి. నదులు, సరస్సులు ఎండిపోయాయి. అగ్నికీలలు భూమి నుండి పాతాళం వరకు వ్యాపించాయి. దేవతలు, రాక్షసులు, మానవులు ఆ అగ్నిలో భస్మమయ్యారు. మార్కండేయుడు మాత్రం బ్రతికి ఉన్నాడు. అతడు ధ్యానంలో ఉన్నాడు. అగ్ని అతనిని దహించుకొని పోలేదు. మార్కండేయుడు వాస్తవానికి భయపడ్డాడు. అతనికి ఆకలి దప్పులు కలిగాయి. భయంతో పెదవులు తడి ఆరిపోయాయి. అగ్నికి ఆహుతి కాకుండా ఉన్న మర్రి చెట్టుని అతడు చూశాడు. అతడు మర్రి చెట్టు నీడకు చేరి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆకాశములో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. కుంభవృష్టి కురిసింది. భూమి అంతా జలమయమైంది. అగ్ని ఆరిపోయింది. 12 సంవత్సరాలు వర్షం కురిసింది. విష్ణువు ఆ నీటి మీద నిద్రపోయాడు. మార్కండేయునికి ఏమి చేయాలో తెలియలేదు. అతడు కూడా నీటి మీద తేలుతూ విష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. మార్కండేయ, భయపడకు, నీవు నా భక్తుడివి, నిన్ను రక్షిస్తాను అని విష్ణువు. మార్కండేయుడు విష్ణువుని గుర్తించలేదు. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? నేను చిన్నపిల్ల వాడిన బ్రహ్మచేత ఆశీర్వాదము పొందిన మార్కండేయుడిని అన్నాడు మార్కండేయుడు. అయినా మార్కండేయునికి ఎవరూ కనిపించలేదు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అంతా భ్రమయేనా అనుకొని మార్కండేయుడు మరల విష్ణువుని ప్రార్థించాడు. ఆ చెట్టు మీద బంగారు పరుపు పరిచి ఉంది. దాని మీద ఒక బాలుడు పడుకొని ఉన్నాడు. మార్కండేయునికి ఆశ్చర్యం కలిగినప్పుడు కూడా అతడు విష్ణువుని గుర్తించలేకపోయాడు. నీవు అలసిపోయావు, నీకు రక్షణ కావాలి, నా శరీరంలోకి ప్రవేశించు, విశ్రాంతి తీసుకో అన్నాడు ఆ బాలుడు. మార్కండేయుడు ఆ బాలుని నోటి ద్వారా అతని శరీరంలోకి ప్రవేశించాడు. ఆ బాలుని పొట్టలో మార్కండేయుడు సమస్త లోకాల్ని, సప్త సముద్రాల్ని, పర్వతాల్ని, రాజ్యాల్ని, జీవరాశుల్ని చూశాడు. మార్కండేయుడు అయోమయ స్థితిలో ఉన్నాడు. మరలా అతడు విష్ణువుని ప్రార్థించాడు. అలా ప్రార్థించగానే బాలుని నోటి ద్వారా అతడు బయటికి వచ్చాడు. వెంటనే అతను విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతనికి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. నేను పురుషోత్తమ క్షేత్రంలో శివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నాను. దానివల్ల శివకేశవులకు భేదం లేదని అందరికీ తెలుస్తుంది అన్నాడు మార్కండేయుడు. విష్ణువు వరమిచ్చాడు. మార్కండేయుడు శివాలయాన్ని నిర్మించాడు. ఆ శివుని భువనేశ్వరుడు అంటారు. మాధవుని యొక్క ఆలయాల గురించి తెలుసుకుందాము. సత్యయుగంలో శ్వేతుడనే రాజుండేవాడు. అతడు 10,000 సంవత్సరాలు ప్రజల్ని చక్కగా పాలించాడు. అతని పాలనలో శిశుమరణాలు లేవు. అక్కడ కపాల గౌతముడనే ముని ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని కుమారుడు శైశవంలోనే మరణించాడు. ఆ ముని తన కుమారుని శరీరాన్ని శ్వేతుని వద్దకు తీసుకొని వచ్చాడు. ఒక వారంలోగా ఆ బాలుని బ్రతికించలేకపోతే తాను ఆత్మాహుతి చేసుకుంటానన్నాడు. శ్వేతుడు శివుని 1100 నీలి కమలాలతో పూజించాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఆ బాలుని బతికించాడు. శ్వేతుడు 1000 సంవత్సరాలు పాలించాడు. పురుషోత్తమ క్షేత్రంలో అతడు విష్ణువు ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం పేరు శ్వేతమాధవాలయము. ఇంద్రదుమ్నుడు కట్టించినది జగన్నాథాలయము. శ్వేతమాధవాలయంలో ఉన్న విగ్రహము చంద్రుని వలె తెల్లగా ఉంటుంది. కాండుడనే ఋషి గౌతమీ నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేయుచున్నాడు. అతడి కఠోర తపస్సుకి ఇంద్రుడు భయపడ్డాడు. అతడు ప్రలోచన అనే అప్సరసను పంపి కాండుని తపస్సు భగ్నం చేయమని పంపాడు. ఆ అప్సర ఆశ్రమానికి వెళ్లి సంగీత నాట్యాలతో అతని తపస్సును భగ్నం చేసింది. నీవెవరు అని అడిగాడు కాండుడు. నేను పువ్వులు కోయడానికి వచ్చాను. నేను మీకు సేవకురాలిని. మీరేం చెప్తే అది చేస్తాను అంది ప్రలోచన. కాండుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అతడు తపస్సును గురించి పూర్తిగా మరిచిపోయాడు. ఇంద్రుడికి ఊరట కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రలోచన స్వర్గానికి వెళ్ళాలనుకుంది. కానీ కాండుడు వెళ్ళనీయలేదు. కొంతకాలం తర్వాత ఒక సాయంకాలము కాండుడు బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది ప్రలోచన. కాండుడు, ఎంత తెలివి తక్కువ ప్రశ్న అడిగావు. సాయంకాలం అయిందని తెలియదా? సంధ్యా కార్యక్రమాలు నిర్వర్తించాలి కదా అన్నాడు. చాలా రోజులు, చాలా సాయంకాలాలు గడిచాయి కదా అంది ప్రలోచన. లేదు, నువ్వు ఈ ఉదయాన్నే కదా వచ్చావు. ఇప్పుడు సాయంకాలం అయింది. నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థం కాలేదు. వివరంగా చెప్పు అన్నాడు కాండుడు. నిజమే, నేను ఉదయమే వచ్చాను. కానీ ఈరోజు ఉదయం కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉదయాన్నే వచ్చాను అంది ప్రలోచన. ఎన్ని సంవత్సరాలైంది అన్నాడు. 1600 సంవత్సరాలు 6 నెలలైంది ప్రలోచన.
నిజమేనా? నాకు ఒక్కరోజు మాత్రమే అయినట్లుంది అన్నాడు కాండుడు. నిజంగానే కొన్ని సంవత్సరాలైంది. నేను అబద్ధం చెప్పే సాహసం చెయ్యలేను అంది ప్రలోచన. నువ్వు నా తపస్సుని భగ్నం చేశావు, కానీ నువ్వు నా భార్యవు కాబట్టి నిన్ను శపించను. నీవు స్వర్గానికి వెళ్ళిపో, నేను నా పాపానికి ప్రాయచిత్తం చేసుకోవాలి అన్నాడు కాండుడు. కాండుడు పురుషోత్తమ క్షేత్రానికి పోయి తపస్సు చేసి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు. కాండునికి ప్రలోచనకు మారీష అనే కుమార్తె కలిగింది. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. రేపటి వీడియోలో బలి గురించి తెలుసుకుందాము.